ఆడవాళ్ళు కుంకుమాన్ని ఎంటలు పెట్టుకోండి. కుంకుమ పట్టం ఎంటలు పెట్టుకోండి. పెట్టుకొని 3 వేళ్లతో తీసి ఎక్కువగా పూర్తి ఎందుకంటే పక్క మీద పలక రాయి 3 వేళ్లతో తీసుకొని కుంకుమతో పూజ చేస్తున్నారు. ఓం సరస్వతి అని పూజ చేస్తున్నారు. పిల్లలకి మంచి బుద్ధి చదివి ఇవన్నీ అమ్మవారి మనసులో ప్రార్థన చేస్తూ అక్కడ పూజ చేస్తున్నారు. మగవాళ్ళు అక్షంతో పూజ చేస్తున్నారు. పూజ ఓం సరస్వతి ఓం హంకాయ ఓం నామాయ ఓం రత్నాయ ఓం శ్రీరాయ ఓం దుమ్యాయ ఓం స్నాయ ఓం సౌర్యాయ ఓం సామ్యాయ ఓం సిద్ధాయ ఓం జ్ఞానసముద్రాయ ఓం రమాయ ఓం పరాయ ఓం కామరూపాయ ఓం మహాప్యాయ ఓం మహాపరాజయ ఓం మహాప్యాయ ఓం ఆదిత్యాయ ఓం మహాపౌరాయ ఓం మహాదాయ ఓం మహాఆదాయ ఓం మహాదాయ ఓం దివ్యాంగాయ ఓం సర్వేదాయ ఓం మహాకాయ ఓం మహాపాపాయ ఓం మహాకారాయ ఓం మహానిధాయ ఓం గీతాయ ఓం విశ్వాయ ఓం విద్యాయ ఓం సంఖ్య ఓం శ్రీదాయ ఓం శ్రీరాయ ఓం శ్రీరేఖాది పూజితాయ ఓం సారదేవ ఓం సరసాయ ఓం దేవేవ ఓం విద్యాయ పూజితాయ ఓం దేవేవ ఓం ఆదేవ ఓం ఆజ్ఞాయ ఓం చిత్రాంతరాయ ఓం చిత్రకంఠాయ ఓం చిత్రవాణి పూజితాయ ఓం శాంతాయ ఓం కామోపాయ ఓం శాంతాయ ఓం వేదాంతాయ ఓం నీలభుజాయ ఓం నీలకంఠాయ ఓం సుందరాయ ఓం భవేశ్వరీయ ఓం బ్రహ్మావిదుస్వాదాయ ఓం శ్రీ మహాసరస్వతి నమో నమః. అవి రకాలు దేవ అమ్మవారి అక్కడ అమ్మవారి ఇక్కడ గుర్తు చూపిస్తారు. ఇక్కడ చూపిస్తాం అక్కడి కాబట్టి అక్కడి నుంచి అందరూ కూడా పూజించుకోండి. ఈ మండపాన్ని చూసుకోండి, పూజ చూసుకోండి. రెండు అక్షరాలు తీసుకోండి. నమస్కారం చేసుకోండి. పూర్తి దయచేసి అక్కడి నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే మీరు ఏదైతే కొబ్బరి చెక్కలు కొట్టి పెట్టుకున్నారో అలాగే అరటిపళ్ళు ఆ బెల్లం అక్కడ వచ్చి ఆ 3 కూడా అమ్మవారికి నివేదన పెట్టిన 5 సార్లు చేసి చూపించాలి. మూడు సందర్భాలు తీసుకోండి. 3 సందర్భాలు ఒక పక్క 500 రూపాయలు అలాగే ఇంకో కొబ్బరికాయ 501 రూపాయలు రూపాయలు